ఆయన అందరికి మనం ప్రతిసారి చాలా మంచి మంచి గెస్ట్లు అయితే వస్తారు. కానీ ఇప్పుడు నా దగ్గర వచ్చిన గెస్ట్ అయితే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి మూవీ ఆర్టిస్ట్ అనుకోవాలా, లేకపోతే హైదరాబాద్ లో సిటీలో ఉన్న రౌడీ షీటర్ అనుకోవాలన్నది సార్ ఆయన్నే క్లారిటీగా అడిగితే తెలుసుకుందాం. ఆయన పేరే రమణారెడ్డి. ఆర్టిస్ట్ అనుకోవాలా, రౌడీ షీటర్ అనుకోవాలా? మీకు ఎలా కనిపిస్తున్నాను? చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ జూబ్లీహిల్స్ లో ఎందుకు అది బిల్డింగ్ ఎలా కట్టారు, మీరు నిజంగా రౌడీ రాజు చేయకుండా. ఆయన అందరికి మనం ప్రతిసారి చాలా మంచి మంచి గెస్ట్లు అయితే వస్తారు. కానీ ఇప్పుడు నా దగ్గర వచ్చిన గెస్ట్ అయితే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి మూవీ ఆర్టిస్ట్ అనుకోవాలా, లేకపోతే హైదరాబాద్ లో సిటీలో ఉన్న ఒక మంచి రౌడీ షీటర్ అనుకోవాలన్నది ఒకసారి ఆయన్నే క్లారిటీగా అడిగితే తెలుసుకుందాం. ఆయన పేరే రమణారెడ్డి. ఆయన ఏంటి మీ పేరేంటి? ఇప్పుడు మిమ్మల్ని ఆర్టిస్ట్ అనుకోవాలా, రౌడీ షీటర్ అనుకోవాలా? నీకు ఎలా కనిపిస్తున్నాను? నాకైతే చాలా మాస్గా కనిపిస్తున్నారు, భయంగా. అదే ఇప్పుడు ఎట్లా అంటే సినీ ఫీల్డ్లో విలన్ క్యారెక్టర్లు చేసి రౌడీగా విలన్ నెంబడి ఉండి అది చేసేసి అందరికి అట్లా అనిపిస్తుంది. సో అట్లా ఇక ఇప్పుడు ఒక పోలీస్ క్యారెక్టర్ని చూస్తే రెగ్యులర్ పోలీస్ క్యారెక్టర్ పోలీస్ అనుకుంటారు. అట్లా ఇక విలన్ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇక మీకు అట్లా కనిపిస్తుంది. అట్లా కానీ బయట మంచి ఫేమ్ ఉన్నదంటే కదా మీకు, ఆర్టిస్ట్గా కాదు రౌడీ షీటర్గా. అంటే ఇక మేము పుట్టి పెరిగిన హైదరాబాద్లో ఇక తెలుసు కదా ఎట్లుంటుంది. ఇప్పుడు గల్లీ అయినా ఏమన్నా కానీ మంచుకో చెడుకో అందరూ ఒక చేసుకుంటూ పోతున్నాం కాబట్టి అట్లా నోటెడ్ తప్ప. కానీ అట్లా అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తుండే, అట్లనే ఉండి చేసుకుంటుండే. కానీ అది కాదు కదా. మనం ఒకరిని హెల్పింగ్ చేయడము, ఒకరిని మంచికి సహాయం చేయడము, మనతో అయింది హెల్పింగ్ చేయడం తప్ప అది చేసుకుంటూ పోవడం. కాబట్టి అట్లా అంటారు అందరూ. సెటిల్మెంట్ అనుకుంటారు కానీ సెటిల్మెంట్ అంటే ఒకటే సెటిల్మెంట్ అంటే దానికి అర్థం ఏంటి తెలుసా నీకు? ఏంటన్నా చెప్పు. నాకు తెలియదు. సెటిల్మెంట్ అంటే ఒక ఇష్యూ జరిగితే దానికి మధ్యలో మనం ఉండి వాడికి ప్రాబ్లం రాకుండా వీడికి ప్రాబ్లం లేకుండా దాన్ని సెటిల్ చేయాలి, అది సెటిల్మెంట్ అంటే. అంతేగా. కానీ బెదిరించడం సెటిల్మెంట్ కాదు కదా. ఆహా, అంటే నువ్వు అంటే సెటిల్మెంట్ అంటే ఏంటంటే నువ్వు నీకన్నా బెదిరించి ఏమరా మన ఈయన దగ్గర డబ్బులు వానికి ఇచ్చి మధ్యలో తీసుకున్నాడు సెటిల్మెంట్ అంటారు. సెటిల్మెంట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు. పంచాయతీ తెలుసుగా, రచ్చబండ మీద కూర్చొని పంచాయతీ ఏమరా నువ్వేం చేసినావు అంటారు కదా. అట్లా చిన్నప్పుడు నేను మా ఊర్లో సర్పంచ్ రామరాజు యాదవ్ అని ఉండే, ఆయనతో పాటు స్కూల్కి వెళ్ళి వచ్చి ఇంట్లో బ్యాగ్ పడేసి వెనబడి పోతుండే. ఇక సర్పంచ్ అంటే ఊర్లో రోజు పెద్ద పంచాయతీలు ఉంటాయి కదా, అట్లా నేర్చుకున్నాను అనమాట పంచాయతీ ఎట్లా చేయాలి ఏం కదా అని. సో పంచాయతీని అట్లా చేయడాన్ని సెటిల్మెంట్ అని వచ్చింది. సెటిల్మెంట్ అట్లా అనుకుంటారు కాబట్టి అట్లా అది మనం. ప్రవీణ్ గారితో కూడా మీకు కొన్ని సంబంధాలు ఉన్నాయి తెలుస్తుంది, అది నిజమేనా? తప్పది. చికోటి ప్రవీణ్ అంటే అన్న మనకు మంచి ఒక అన్నలాగా. ఇప్పుడు ఏమన్నా మనకేమన్నా ఆపద ఉన్నా ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఏమన్నా అన్నకు ఫోన్ అన్న అట్లా మనకు క్లోజ్ తప్ప. కానీ ఫంక్షన్లు పార్టీలక వీళ్ళే కలిసి ఉంటాం తిరుగుతుంటాం తప్ప. కానీ అన్నతో బిజినెస్ చేసి మనకు అసలు సంబంధం లేదు. కాదన్న మీకు మీ ఫోటో సినిమా పోస్టర్ మీద కన్నా రౌడీ షీట్ పక్కన మీ పోస్టర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది నేను చాలా చూసా. దేని గురించి? ఎట్లుంటుంది అంటే అభిమానం అబ్బా. ఇప్పుడు సిటీలో ఉన్న అందరు ఏరియాలలో అందరు నాకు అభిమానులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు. ఇలా ఫంక్షన్లు కానీ ఏదైనా వినాయక చవితిలో కానీ జాతరలు కానీ సదర్లు కానీ అలాంటి పిలిచినప్పుడు ఫ్లెక్సీలలో ఇస్తారు, ఫోటోలు వేస్తారు, కామన్గా అట్లా ఇస్తారు తప్ప. కానీ మనం ఏదో రౌడీ షూటర్ అలాంటివన్నీ మనం లేదు. అందరెంబ తిరుగుతాం మన మంచోళ్ళు, అందరు మంచి మనుషులు. ఆపత్తికి ఇప్పుడు మనం ఇది చిన్న ప్రపంచం. ఇది ఒకరికి హెల్ప్ కావాలి. నీతో నాకు హెల్ప్ కావచ్చు, రేపు నీతో నాకు హెల్ప్ కావచ్చు. అందరితో బాగుంటే నడుస్తుంది కాబట్టి మనం అందరితో తిరుగుతాం. ఆల్ పార్టీస్ వెంబడి తిరుగుతాము, అందరు పెద్దోళ్ళ వెంబడి తిరుగుతాము. ఇండస్ట్రీ సపోర్ట్ అంటే ఇండస్ట్రీ కలమ్మ తల్లి నాకు సపోర్ట్. అందుకే అమ్మని నమ్ముకొని వచ్చాం కదా. కలమ్మ తల్లిని నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చినాము. కన్న తల్లిని వదిలేసుకొని, అంటే కన్న తల్లిని వదిలేసిన అంటే అమ్మని ఊర్లో ఇంట్లో వదిలేసి కలమ్మ తల్లి ఒడిలోకి వచ్చి మనం ప్రతిభని చాటాలి, మనం ఆర్టిస్ట్ అవ్వాలి అని కలమ్మ తల్లికి వచ్చినాం. కలమ్మ తల్లి మనకు. కలమ్మ తల్లి దగ్గర ఉన్న అందరూ ఇప్పుడు నాతోటి ఆర్టిస్టులు కానీ, కలమ్మ తల్లి దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్టర్లు కానీ, ఆర్టిస్టులు కానీ, అందరు రైటర్లు కానీ, కోడైటర్లు కానీ అందరూ ఆమె నమ్ముకొని వచ్చారు కాబట్టి నేను కూడా నమ్ముకున్నా కాబట్టి కలమ్మ తల్లి మనకు సపోర్ట్. డైరెక్టర్లను బెదిరించే అవకాశాలు తీసుకోవచ్చు అన్న దాని వల్లే మీరు ఇంకా పైకి రాలేదని టాక్ ఉన్నది బయట. అది ఎంతవరకు తప్పు బ్రదర్? అది భయపెట్టించుకుంటా
క్యారెక్టర్లు తీసుకోవాలనుకుంటే నేను ఇంతవరకు ఇన్ని సినిమాలు చేయ నా స్థాయిలో నేను వెళ్తుంటా. ఇప్పుడు డైరెక్టర్కి ఏం కావాలి, ఒక సినిమా ఆయన ఒప్పించుకొని ప్రొడ్యూసర్ని ఒప్పించి హీరోని ఒప్పించి ఒక కథ వేయాలంటే తలపానంతో ఒక వస్తుంది. అన్ని టెన్షన్లు, ఆయన ఫ్యామిలీ పరిశాను, ఇంట్లో పరిశాను, ఫైనాన్షియల్ పరిశాను, ప్రొడ్యూసర్కి ఒప్పియాలి, అవన్నీ చేసుకున్నాక తర్వాత ఒక లెవెల్కి రాగానే అప్పుడు ఆర్టిస్టులు ఎవరు కావాలి, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు కావాలి, సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరు కావాలి అంటే అప్పుడు ఆ టైంలో మనకు వాళ్ళు మన సూట్ అయితే మనం పిలిచిస్తారు. ఇప్పుడు మనం కంపల్సరీ అని కాదు కదా బ్రదర్, నేను కంపల్సరీ ఉండాలంటే ఇప్పుడు హీరోని తీసిన అనేది బెటర్ కదా. వాళ్ళకు మనకు టైం రావాలి, వాళ్ళకి టైం వచ్చినప్పుడు మనకు టైం రావాలి, వాళ్ళు అన్ని కుదరాలి. కాబట్టి మనం వెయిట్ చేసుకుంటూ అందరు డైరెక్టర్లు మనకి అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఉన్నాయి ఇప్పుడు ఈ 2024-25లో ఒక 6-7 మూవీస్ ఉన్నాయి కదా. అంటే అన్ని ఆల్రెడీ స్క్రిప్ట్ జరిగేటప్పుడే మనల్ని పిలిచి మాట్లాడడం జరిగింది, వర్క్ జరుగుతున్నాయి. మేబీ మన ఇండస్ట్రీలో చాలా మంది కొన్ని కారణాల వల్ల కొద్దిమంది పైకి లేపారు, కొద్దిమంది కిందకి తోపుతారని ఉన్నారు, నిజమేనా? అదేం లేదు బ్రదర్, ఇప్పుడు అదృష్టం ఉండాలి. ఉమ్మడికాయంత యాక్టింగ్ వచ్చినా ఆవకాయంత అదృష్టం ఉండాలంటారు కదా. ఏముండే అదృష్టం నమ్ముకుంటా బ్రో, నేను కష్టం నమ్ముకుంటాను. నేను ఒక ఆఫీస్ పోతాను, అయ్యా అన్న మీరు వచ్చారు ఆఫీస్కి అంటారు, అరే మామూలుగా ఫోన్ చేసి అయిపోద్ది కదా. తప్పేముంది బ్రదర్, మనం పని చేయడానికి ఒక క్యారెక్టర్ గురించి మనం పోతున్నాం, ఆఫీస్ పోతే నలుగురు కలుస్తాము, మనకు కూడా ఒక అది ఉంటుంది కదా, హ్యాపీనెస్ ఉంటుంది. అట్లా ఆఫీస్ పోయి కలుస్తాము, వాళ్ళు కూడా చూస్తారు, మాట్లాడతారు. ఓపిక కావాలి బ్రదర్, ఇండస్ట్రీలో ఓపిక కావాలి. వీడు వాడు ఇస్తలేడు, వీడు ఇస్తలేడా, వీళ్ళు దొక్కుతున్నారా వాళ్ళు దొక్కుతున్నారా అనేది అది తప్పు మాట. ఓపిక కావాలి, మనం నమ్ముకోవాలి, ప్రయత్నం చేస్తుండాలి, మనకు అవకాశం వస్తుంది.